కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ను ప్రారంభించారు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపూర్ ప్రాంతంలో తాటిపత్తికి వెళ్లే మార్గంలో అన్నంధర పట్టాభిరామయ్య నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అన్నంధర పట్టాభిరామయ్య నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ని పరిశీలించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, ఫైర్మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బోదూరి కిషోర్, పట్టణి ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మీడియాతో మాట్లాడుతూ ఎంతో మందికి వృత్తిని కల్పిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యం మరింత అభివృద్ధి చెందాలని, మరిన్ని కుటుంబాలకు వృత్తిని కల్పించాలని అన్నారు. వెళ్ళండి ముందుకెళ్ళండి. చూసుకోకుండా వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెనకాల కాకేట్ తర్వాత వెళ్ళమ్మా, నువ్వు అమ్మా వెళ్ళు. ప్రసాద్ ఇటు వచ్చేమ్మా, ఇటు వచ్చే కెమెరా. ప్రసాద్ పట్టాభిరామ్ గారు మొన్న లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఓపెనింగ్ అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది ఇక్కడ. దాంతో ముఖ్యంగా ఇది మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. సో ఏదన్నా ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ పిఠాపురం ఇవ్వడం మా ఆనవాయితీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్టేట్లో డిప్యూటీ సీఎంగా నిలబెట్టినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం. సో అందుకని యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇలా ఓపెనింగ్ ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. రెండోది ఏంటంటే ఇలా వచ్చిన సందర్భంగా మా కార్యకర్తలు ఎలాగో మనకి రెగ్యులర్గా ఉండే మమ్మల్ని ప్రేమించేటువంటి జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు వీళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం కూడా కొంచెం క్లుప్తంగా ముగించి ఓపెనింగ్ వచ్చింది. చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్. 10 మందికి ఉపయోగపడేలాగా రైతులకి, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకి
మీ శాయశక్తులా మీరు ఇవ్వండి. మీరు వచ్చినందుకు మీరు తిరిగి మాకు చేసేది అదే మీరు ఎంతమందికి ఇస్తే మేము అంత సంతోషపడతాం. అండ్ ఎంతోమంది రైతులకి చాలా మంచిది, సంతోషం. ఇలాంటి ఎన్నో రావాలి. ఇంకా పిఠాపురం డెవలప్మెంట్ మీరు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. ప్రజల కోసం ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు మీరు ముందుకు వచ్చి పనిచేయండి. మీరు ఏదో నమ్మకంతో నేను వచ్చారు, మీరు అలా చేస్తారని నమ్మకంతో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి. మీకు అందరికీ అండగా థ్యాంక్ యూ.